సి నారాయణ రెడ్డి గారు. జననం 1931 సంవత్సరం కరీంనగర్ జిల్లా సిరిసిల్ల తాలూకా హనుమాజీపేట గ్రామంలో జన్మించారు. పద్మభూషణ్ అవార్డుని 1992 సంవత్సరంలో అందుకున్నారు. జ్ఞానపీఠ అవార్డు 1988 సంవత్సరంలో విశ్వంభర అనే కావ్యానికి వచ్చింది. ఆధునికాంధ్ర కవిత్వం సాంప్రదాయాలు ప్రయోగాలు అనే పరిశోధనా గ్రంథాన్ని రచించారు సి నారాయణ రెడ్డి గారు. నవ్వని నవ్వు, అజంతా సుందరి అనే గేయ నాటికా సంపుటాలను రచించారు. నాగార్జున సాగరము, కర్పూర వసంతరాయలు, జాతిరత్న, విశ్వనాథ నాయకుడు, ఋతుచక్రం అనే గేయ కావ్యాలను కూడా రచించారు. జలపాతం, దివ్యలు మువ్వలు అనే ఖండకావ్యాలను రచించారు. రామప్ప, తరతరాల వెలుగు అనేటువంటి గేయ రూపాలను కలిగినటువంటి కావ్యాలను కూడా రచించారు. అంతేకాకుండా ఈయన అక్షరాల గవాక్షరాలు, ఉదయం నా హృదయం, రెక్కలు, కవిత నా చిరునామా, దృక్పథం, మధ్యతరగతి మందహాసం, మార్పు నా తీర్పు, నడక నా తల్లి, నిరంతరం, కలం సాక్షిగా, మంటలు మానవుడు, ఇంటి పేరు చైతన్యం, కాలం అంచు మీద, అనేటువంటి కవితా సంపుటలను కూడా రచించారు. అంతేకాకుండా సమగ్ర వచనా కావ్యమైనటువంటి విశ్వంభర అనేటువంటి కావ్యాన్ని రచించారు. ఈ కావ్యానికి జ్ఞానపీఠ అవార్డు కూడా లభించింది 1988 సంవత్సరంలో. భూమిక, మట్టి మనిషి, ఆకాశం అనే దీర్ఘకావ్యాలను కూడా రచించారు. సమదర్శనం అనేటువంటి ముక్తక కావ్యాన్ని కూడా రచించారు సి నారాయణ రెడ్డి గారు. తెలుగు గజళ్ళు, వ్యాసవాహిని, సమీక్షం, మా ఊరు మాట్లాడింది అనేటువంటి వ్యాస సంపుటాలను కూడా రచించారు. మీరాబాయి, శిఖరాలు లోయలు అనేటువంటి అనుసృజనాలను కూడా రచించింది ఈయనే. ఇక యాత్రా సాహిత్యానికి గాను ముచ్చటగా 3 వారాలు, మలేషియాలో తెలుగువాణి, సోవియట్ రష్యాలో 10 రోజులు అనేటువంటి దాన్ని కూడా యాత్రా సాహిత్యం కింద రచించారు. పగలే వెన్నెల అనేటువంటి చలనచిత్ర గీత సంకలనాన్ని చేసింది కూడా సి నారాయణ రెడ్డి గారే.